హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆదర్శ్ ముకుందని రింగ్స్ మార్చుకోమని చెప్పిన కృష్ణకి పెద్ద షాక్ ఇచ్చిన ముకుంద అసలు ముకుంద రింగ్ తొడిగించుకుందా లేదా తప్పించుకుందా, అసలు ఏం జరిగింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా కృష్ణ ముకుంద ఆదర్శ్ కి రింగ్స్ తెచ్చి మార్చుకోమని చెప్తుంది. ఆదర్శ్ ఆ రింగ్ తీసుకొని ముకుంద చేయికి తొడుగుతున్న టైంలోనే ముకుంద చేయి తీసేస్తుంది. అది చూసిన ఇంట్లో వాళ్ళందరికీ డౌట్ వస్తుంది. ఏమైంది ముకుంద అని కృష్ణ అడుగుతుంది. ఇష్టం లేక అని మధు అంటాడు. రింగ్ తొడిగించుకోవడం ఇష్టం లేదు అంటే ఆదర్శ్ కూడా ఇష్టం లేనట్టే కదా అని మధు అంటే, ఎందుకు ఎప్పుడు ఇష్టం లేదు అని అంటూ ఉంటారు, వేరే కారణం కూడా ఉండొచ్చు కదా అని ముకుంద అంటుంది. సరే, ఆ కారణం ఏంటి చెప్పు అని భవాని అంటుంది. ఈ రింగ్స్ మేమిద్దరం మార్చుకోవడం కంటే కృష్ణ మురారి మార్చుకోవడం మంచిది అని. కృష్ణ, నా పెళ్లి నువ్వు చూడకపోయినా అందరూ చూసారు, కానీ మీ పెళ్లి మేము ఎవరము చూడలేదు. అట్లీస్ట్ ఇప్పుడు మా కళ్ళ ముందు మీరు రింగ్స్ మార్చుకుంటే మీ పెళ్లి చూసినంత హ్యాపీగా ఫీల్ అవుతాను అని ముకుంద ఆ రింగ్స్ ని కృష్ణ మురారికి ఇస్తుంది. ఇంకా కృష్ణ మురారి రింగ్స్ మార్చుకుంటారు. ఇంకా ముకుంద తనపై చూపించే అభిమానాన్ని చూసి కృష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగా ముకుందాలో చాలా మార్పు వచ్చింది. తాను ప్రేమించిన మురారితోనే నా వేలుకు రింగ్ తొడిగించింది. దేవుడు నా ముర ఆలకించాడు, ముకుందాలో మార్పు తీసుకొచ్చాడు అని కృష్ణ ఆనందపడుతూ ఉంటే, మరోవైపు ముకుంద అసలు నేను ఏం చేస్తున్నాను, ఎప్పుడు ఎలా ఉంటున్నానో నాకే అర్థం కావట్లేదు అని రూమ్ లో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఆదర్శ్ వస్తాడు. ఆదర్శ్, నన్ను క్షమించండి అని ముకుంద అంటుంది. దేనికి, ఏమైంది అని ఆదర్శ్ అంటాడు. మీరు ఇందాక రింగ్ తొడుగుతుంటే నేను చేయి తీసేశాను కదా, ఆ టైంలో నేను కృష్ణ గురించి మాత్రమే ఆలోచించాను, మీరు ఫీల్ అవుతారని అసలు ఆలోచించలేదు, అందుకే సారీ చెప్తున్నా అని ముకుంద అంటుంది. ముకుంద, నేనేం ఫీల్ అవ్వలేదు, మంచి పని చేస్తే నేనెందుకు ఫీల్ అవుతాను చెప్పు అని ఆదర్శ్ అంటాడు. ఇక్కడే అర్థమవుతుంది నువ్వు ఎంత మారావు. మురారి కృష్ణని ఒకటి చేసేందుకు వాళ్ళకి రింగ్స్ ఇచ్చావు. మురారి మీద నీకు ప్రేమ లేదు అని ఇక్కడే అర్థమవుతుంది. నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడు తెలుస్తోంది. నిజంగా నాకు నీలాంటి భార్య దొరకడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అని ఆదర్శ్ అంటాడు. కానీ ముకుంద మాత్రం కృష్ణ మురారిని ఒకటి చేయాలనుకున్నది నిజమే, కానీ నిన్ను ప్రేమిస్తున్నది అబద్ధమని మనసులో అనుకుంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. చూసారు ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.